16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశంలో ఈఆర్ఓలు తగిన సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గంలోని అందరూ బిఎల్ఓలు సూపర్వైజర్లతో ఆదివారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు ఓటు అవగాహన ర్యాలీని జరిపారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, కొల్లిపర ఏఈఆర్ఓ సిద్ధార్థ్ పాల్గొన్నారు. బిఎల్ఓలు సూపర్వైజర్లు చేయాల్సిన బాధ్యతను వివరించారు. వృద్ధులైన ఓటర్లను సత్కరించారు. ర్యాలీలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మన వైకుంఠపురం వరకు కూడా ఒక 2K రన్ని కండక్ట్ చేశాము. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి కళాభారతి వరకు కూడా ఆల్ బిఎల్ఓస్ రూరల్ అర్బన్ నియోజకవర్గ స్థాయిలందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్యార్థులందరూ కూడా వయోజనంలో అయిన తర్వాత, అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కును ఖచ్చితంగా కలిగి ఉండాలి, అనగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటర్గా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలనే 2 ఉద్దేశాలతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మనము ఇక ఈ తెనాలి నియోజకవర్గ స్థాయిలో మన కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాము. అట్లాగే 2K రన్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళకి కూడా ప్రైజెస్ ఉంటాయి. మనం అందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటే ఏ శాఖ అనేది లేదు తెలుసా మీకు? ఏ శాఖని కమిషనర్ గారినో లేదా తహసీల్దార్నో లేదా ఇంకెవరినో ఎందుకు ముందు పెడతారంటే ఎవరో ఒకళ్ళు నడిపించాలి కదా, ఆ గుర్రాన్ని, ఆ బండిని నడిపించాలి కాబట్టి ముందు పెడతారు మమ్మల్ని, అంతే. మేమిద్దరం కూడా మళ్ళీ సైన్యాధిపతులమే, మేమేమి రాజులం కాదు. మాకు మళ్ళీ పైన ఈఆర్ఓ గారి పైన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పైన స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్. ఈ ప్యాటర్న్ ఈ రోజు మీకు ఫస్ట్ టైం ఏమి చెప్పక్కర్లేదు. మీరు సిన్స్ లాంగ్ 5 ఏళ్ళు ఒకవేళ సెక్రటేరియట్ స్టాఫ్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచో సర్వీస్ చేస్తూ ఉంటే మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ బిఎల్ఓ డ్యూటీలు ఉండే ఉంటాయి నాకు తెలిసినంత మటుకు. ఎవరో ఇంకా కాలు నొప్పి కన్ను నొప్పి అని ఎగ్గొట్టేవాడికి తప్ప మ్యాక్సిమం అందరికీ డ్యూటీస్ ఉండే ఉంటాయి. నేను వచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీలకి లేదట అని అంటే వాళ్ళని కూడా ఫోల్డ్లోకి తీసేసుకున్నా. ఎందుకంటే ఇదేమి ఎవరి ఒకళ్ళ పని కాదు, అసలు ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ఎలక్షన్ కమిషన్ ఏమి ఒక శాఖకి సంబంధించింది కాదు. అందరూ ఇంక్లూడింగ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మరి మీరు చూసే ఉంటారు కదా, మొన్న 24 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ అందరు చేసే ఉంటారు కదా. అంత అసలు చేయని వాళ్ళు ఉన్నారా? 2024 ఎలక్షన్లో అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేయొద్దండి, ఎత్తలా. కొన్ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? మా వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఎవరు కొద్దిగా 5గురు ఎత్తలా ఇటు హీరోలో. అంటే వీళ్ళు ఏ తరగతిలో ఉన్నారో మరి ఎందుకు అడుగుతామో తెలుసా? అటు ఇటుగా అంటే ఈ కాంపౌండ్లోనే ఉన్నారా లేదా, ఓన్లీ బాడీని ఎడబడేసి మైండ్ ఎక్కడన్నా తిప్పుతున్నారా టూర్లో అని, అందుకని అడుగుతుంటాం మధ్య మధ్యలో.